దేవునికి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండంలోంచి మరి 23వ అధ్యాయంలోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 23-20 అధ్యాయంలో మరి బిలాముని దేవుడు ఎంతగానో ఒక ప్రవర్తగా మరి దేవుని మాటలు తన నోటన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు ఆశీర్వదించున్న వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు శపించిన వారిని నేను శపిస్తాను అని దేవుని వాక్యం రాయబడి ఉంది. అబ్రహాముతో దేవుడు అదే మాట మాట్లాడాడు. తర్వాత మరి యాకోబుతో కూడా అదే మాట మాట్లాడు, ఇసాకుతో కూడా అదే మాట మాట్లాడు. అలాగే మన నోటను కూడా ఆశీర్వాదకరమైన వచనములే దేవుడు ఉంచుతాడు, కానీ శపితమైన వచనములు మన నోటను ఉంచడండి. ఆశీర్వాదకరమైన మాటలే మనము పలికేవారిగా మనము ఉండాలి. ఇక్కడ మరి బాలాకు ఇశ్రాయేలు ప్రజల్ని మరి చెప్పించడానికి ఏమైనా సరే ఇశ్రాయేలు ప్రజల్ని చెప్పించాలి అని మరి బిలాముకు బహుమానములు ఇస్తానికి ఎంత ప్రయత్నాలు చేస్తాడు. మరి నువ్వు రా, ఇదిగో ఆ పర్వతం మీద లేకపోతే ఈ కొండ మీదకు ఉండి నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని మరి చెప్పించు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడో అబ్రహాము మరి నిమిత్తముగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నిన్నును నీ సంతతిని నేను దీవిస్తా, 1000 తరముల వరకు నీ సంతతి దీవించబడుతుంది అని ఆనాడే చెయ్యెత్తి ప్రమాణకం చేశాడండి. 22 ఆదికాండము 22వ అధ్యాయంలో ఆ వాక్యము చదివిస్తే, ఇదిగో చెయ్యెత్తి, ఇదిగో నేను నిన్నును నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చదివించిన ఆ మాట ఇశ్రాయేలు ప్రజలకి అది కట్టడగాను మరి అది వాగ్దానము చేసిన వాగ్దానముగాను తెరపరచబడ్డది. అయితే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మరి బాలాకు ఏమైనా సరే చెప్పించాలి, వాళ్ళని చెప్పించాలి. మనం కూడా అనుకుంటామండి, వాళ్ళు నన్ను చూసి చెప్పిస్తున్నారు, లేతే నన్ను దూచిస్తూ ఉన్నారు, లేతే వాళ్ళ కళ్ళు మా మీద పడ్డాయి, మేము అందుకని అలాగైపోతూ ఉన్నాం, లేతే అందరినోళ్ళే మేము ఉంటూ ఉన్నాం, ఇలాగ మనం మాట్లాడుతూ ఉంటాం. నువ్వు దేవుని చేతిలో కడగబడిన వ్యక్తిగా ఉంటే, దేవుని చేతిలో ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటే, దేవుని మాటకు లోబడిన ఆయన ఆజ్ఞల కట్టడలకు లోబడిన వ్యక్తిగా ఉంటే, ఎవరు శపించినా నీ ఆశీర్వాదమును నీ యొద్ద నుండి తీసివేయలేరు. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాటిస్తే ఆయన్ని జయించిన వారి లోకంలో ఎవరనూ లేరండి. దావీదంటాడు, నువ్వు దీవిస్తే అది ఎన్నటెన్నటికి దీవెన, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదము స్థిరపరచబడుతుందయ్యా. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదము నా యొద్ద నుండి ఎవరనూ తీసివేయలేరు. దేవుడు నిన్ను దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు అని నువ్వు అనుకుంటే దేవుని యందు నమ్మిక కలిగి ఉండు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు, దేవుని యందు భయభక్తాలు కలిగి ఉండు, ఆయన మాటకు లోబడే వ్యక్తిగా ఉండు, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలకు గైకునే వ్యక్తిగా ఉండు. మరి బిలామును ఎంత ప్రయత్నము చేసిన బాలాకు మరి ఎలటానికి ప్రయత్నం చేశాడు. బిలాం దేవుడిచ్చిన ఆశీర్వాదముల కంటే, దేవుడిచ్చిన ఆయన మాట కంటే బాలాకు ఇచ్చే బహుమానములను చూచాడు బిలాము. ఎల్లొద్దు అని చెప్పిన దేవుడు మాట లెక్క చేయలేని వాడుగా ఉన్నాడు. మరి అతడు గాడిదను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు దూచిన చేత కత్తి పట్టుకుని దూత మరి ఆ మార్గంలో నిలబడి ఉన్నప్పుడు గాడిద ముందుకు వెళ్ళలేకపోయిందండి. గాడిదకున్న జ్ఞానము, గాడిదకున్న ఆలోచన, గాడిదకున్న భయము మనకు లేకుండా ఉంటూ ఉన్నది. ఈ దినాల్లో మనము దేవునికి భయపడలేని వారిగా ఉంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథములు అంటాడు, ఇదిగో సముద్రముకు నేను ఆజ్ఞాపించినప్పుడు అది ఇసుక దాటి రాకుండానట్లుగా దానికి ఆజ్ఞ శాసించినప్పుడు అది దాటకుండా నాకు భయపడొచ్చున్నది, మీరు నాకు భయపడరా అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. బిలాము భయపడలేదండి దేవునికి. అయ్యో నేను ఒక ప్రవర్తక దేవుడు నన్ను నియమించుకున్నాడు,
ఆయన మాట నా నోటిని పెట్టాడు. ఆయన సర్వమును సృష్టించిన దేవుడై ఉన్నాడు. ఆయన మాటకు నేను లోబడాలి. నా దేవుడు నేను ఏది అడిగితే ఆయన సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు. ఒక అన్యజనుడిగా ఉన్నప్పుడు ఆ బాలాకేంటి నాకు ఇచ్చేది అనుకోకుండా బిలాము గొప్పలకు పోయాడండి. బిలాము బహుమానాలకు పోయాడు. మరి గాడిద ఆ దేవుణ్ణి చూచి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నది. బిలామేమో కొడుతూ ఉన్నాడు. కానీ ఆ గాడిద అక్కడ ఉన్న గోడంటే గోడకు పెట్టి రాస్తూ ఉన్నది. అయినా సరే కళ్ళు తెరుతులా, కళ్ళు మూసుకుపోయినట్టు బిలాము వెళ్ళిపోతూ ఉన్నాడు అంధత్వంలోనికి. దేవుని కార్యాలు చూడలేకుండా మనము కూడా అంధత్వంలో ఉంటూ ఉన్నామేమో. మనము కూడా దేవుని ఆశీర్వాదాలు చూడకుండా గుడినేత్రాలు కలిగి ఉంటూ ఉన్నామేమో. దేవునికి భయపడలేని వారుగా ఉంటూ ఉన్నామేమో. ఆశీర్వాదములు ఎక్కడో లేవండి. ఆశీర్వాదములు నీ నోటనే పెట్టాడు. ఆశీర్వాదములు నీ నోటను, దీవెన నీ నోటను ఆయన పెట్టాడు. నా మాట మీ నోటను పెట్టి ఉన్నాను అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. గాడిదంటూ ఉంది బిలాముతో, నా యజమానుడు అయినా నీకు నేను ఎప్పుడైనా ఇలా చేసేనా? నన్ను ఎందుకు కొడుతూ ఉన్నావు? నేను ఆయనను దాటుకుని వెళ్ళలేను అన్నట్టుగా అక్కడ గాడిద బిలాముకు బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒక జంతువుతో బుద్ధి చెప్పించుకునే పరిస్థితి ఒక ప్రవర్తన బిలాము పొందుకున్నాడండి. ఒక గాడిద బుద్ధి చెప్పింది బిలాముకి. చెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఆ గాడిద గనక నీకు అడ్డు రాకపోతే ఈవేళ నా ఖడ్గముతో నువ్వు సద్దు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ గాడిద ఈవేళ నిన్ను కాపాడింది. ఆ గాడిద భయపడినట్లుగా నువ్వు భయపడలేదు నాకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. గాడిద బుద్ధి చెప్పినప్పుడు అప్పుడు అతడు కనులు తెరిచినట్లుగా వాక్యం చెలవిస్తూ ఉంది. అయినను బుద్ధి వచ్చిందా? అయినను తన మనసు మార్చుకున్నాడా? మార్చుకోలేదు. బిలాము వెళ్ళిన మార్గములోనికి మీరు వెళ్ళొద్దని దేవుని వాక్యం చెలవిస్తుంది. బిలాము భయంకరమైన అంధకారములోనికి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యమునకు దేవునికి విరోధముగా జీవించడం మొదలుపెట్టాడు. దేవాతి దేవుడు ఒక్కసారి మనల్ని దీవించాడండి. మనము దీవించబడిన వారం, మనము ఆశీర్వదించబడిన వారం, మనము అభివృద్ధి చెందించబడిన వారం. అబ్రహాము సంతానమైన మీరు అబ్రహాము ఆశీర్వాదములకు మీరందరూ వారసులు అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనములు అంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికే పిలిచాను కానీ మీరు ఉగ్రత పాలవడానికి పిలవలేదు అని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. మీరు ఆశీర్వదించబడిన వారు. యాకోబు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడెవడు? బిలాము చెప్పిద్దరని వెళితే బిలాము నోటన ఆశ్రదకరమైన మాటలే వచ్చేస్తున్నాయండి. చెప్పిద్దామని వెళ్ళాడు కానీ చెప్పిద్దమైన మాటలు రావటల్లా. నేను చెప్పించమని తీసుకొస్తుంటే నువ్వు దీవించుతున్నావు ఏంటంటే బిలాం అంటాడు కదా, నేను చెప్పిద్దామని అనుకున్నాను కానీ ఇక్కడ చూడండి 20వ ఇదిగో దీవించుచున్నామని నాకు చలవీయగా ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఇదిగో దీవించమని నాకు చలవాయను, అది నేను మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఎవరి తరమండి? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే ఎవరు తీయగలుగుతారు నీ యొద్ద నుండి?
ఎవరు తీలేరు. ఇస్సాకుని ఎన్నోసార్లు తవ్వుకున్న బావిని పూడి చేశారండి ఫిలిష్తీయులు. ఎన్నిసార్లు తవ్వినదల్లా పూడి చేస్తూ ఉండేవారు, పూడి చేస్తూ ఉండేవారు, తవ్వుతూనే ఉండేవారు, పూడి చేస్తూ తవ్వుతూ ఉండేవారు, పూడి చేస్తూ ఉండేవారు. కానీ ఇస్సాకు ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలిగారా? యాకోబు ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలిగారా? అబ్రహాము ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలిగారా? లోతు కూడా ఆశీర్వదించబడిన వ్యక్తే, లోతు కూడా దీవించబడిన వ్యక్తే. కానీ దేవునికి వ్యతిరేకంగా, దేవుని కాదనుకున్నట్లుగా ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పొదేమా గొమేరా పచ్చగా ఉన్న దేశాన్ని కోరుకున్నాడు. ఆత్మీయత సావాసాన్ని విడిచిపెట్టాడు లోతు, ఆత్మీయ అనుబంధాన్ని విడిచిపెట్టాడు. తన అన్నయ్య అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. పాప కోపమన్న లోకములోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పొదేమ గొమేరంత పాపముతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఎక్కడ ఉంటే అక్కడే దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అన్యజనుల మధ్యలో ఉన్న దీవించబడ్డాడు. అబ్రహాము ఎక్కడ ఉన్న దీవెనకు, ఆశీర్వాదములకు వారసుడుగా దేవుడు నియమించాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించేవాడుగా ఉన్నాడు, దేవుడు అడుగు జాడలో జీవించేవాడుగా ఉన్నాడు, దేవుడికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అబ్రహామును మరి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అబ్రహాము సంతతికి, ఆశీర్వాదానికి అర్థులు లేకుండా ఆశీర్వదించాడండి. పనివారు, గుర్రములు, రథములు, మేకలు, గొర్రెలు, అసలు విస్తారమైన కన్నుసు పంత లెక్క ఆస్తి అంతస్తులు. ఎందుకంటే అబ్రహాము దేవునికి భయపడ్డాడు. నువ్వు భయపడినట్లయితే, దేవునికి విధేయత కలిగిన బిడ్డగా నీవు ఉంటే నీ ఆశీర్వాదములను ఎవ్వరూ మార్చలేరు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా కుటుంబము ఎప్పుడు చూసినా చెప్పితంగానే ఉంటుంది, నేను కష్టపడుతున్నాను కానీ నా రూపాయి వ్యర్థమైపోతుంది, నా కుటుంబంలో సమృద్ధి లేదు, నా కుటుంబంలో దీవెన లేదు అనుకుంటున్నావేమో. ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ లోభము జరుగుతుందో, ఎక్కడ పడిపోతూ ఉన్నావో, ఎక్కడ జారిపోయి జీవిస్తున్నావో ఒక్కసారి గ్రహించినట్లయితే నీ తప్పుని సరిచేసుకుని నువ్వు నిలబడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడండి. ఆస్తికర్తలుగా చేస్తాడు. సామెతల్లో 8వ అధ్యాయములు అంటాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడండి. యాకోబు అంటాడు, ఆ రాత్రి ఒక రాయి తీసుకుని తలగడేసుకుని పడుకున్న ఆ చోటులో దేవుడు ఆకాశంలోకి భూమికి నుచ్చులు వేసినప్పుడు, ఆ దర్శనము చూచినప్పుడు, ఇది భయంకరమైన దేవుని సన్నిధి, ఇది పరలోకపు గవిని, మరొకటి కాదు. ఆ గవిని నీకు నాకు వారసుగా దేవుడు మనకిచ్చాడండి. మనకిచ్చాడు ఆయన. మనం పొందుకోవాలంటే మనం ఆయనకు విధేయత చూపి ఆయన భయభక్తులు జీవించేవారుగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలతో ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్.